పాస్టర్ అభినయ్ దర్శన్ పై పాడేరు వద్ద జరిగినట్లుగా ప్రచారం చేస్తున్న దాడి ఘటన హైడ్రామాగా తేలింది. సానుభూతి ప్రజాదరణ కోసమే 5గురితో కలిసి స్వయంగా స్కెచ్ వేసి కారుపై రాళ్లు, బీరు సీసాలతో తానే దాడి చేయించుకున్నట్లు పోలీసులు ఆధారాలతో బయటపెట్టారు. వాట్సాప్ చాట్స్, ఆడియో మెసేజ్ల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 2 రోజుల క్రితం పాస్టర్ ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్యాయత్నం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముందుగా ఇది నిజమని నమ్మిన కొందరు ఆ తర్వాత జరిగిన విచారణ తర్వాత ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఇప్పటికే సోషల్ మీడియా వ్యాప్తంగా పాస్టర్ అభినయ్ దర్శన్ దుమ్ము దులుపుతున్నారు నెటిజన్లు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మతాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి వ్యక్తులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారనుకోవచ్చా? రైతు లక్ష్మీనాథ్, అల్లూరి సీతారామరాజు జిల్లా పారేరు సంచలనం సృష్టించిన పాస్టర్ అభినవ్ దర్శన్కి సంబంధించిన ఉదంతం ఒక పెద్ద హైడ్రామాగా తేలిందని చెప్పొచ్చు. ప్రధానంగా గత 2 రోజుల క్రితం తనపై గుర్తు తెలియని వ్యక్తులు బీరు సీసాలు, రాళ్ల దాడి చేశారంటూ కూడా ఆయన ఒక వీడియో కథనాన్ని సృష్టించారు. దాన్ని సోషల్ మీడియా వేదిక కూడా ఏదైతే పోస్ట్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక దీంట్లో ప్రధానంగా పోలీసులకు సంబంధించి కూడా ఈ విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. తన పైన కక్ష కట్టి 5గురు కలిసి స్వయంగా స్కెచ్ వేసి ఏదైతే తన పైన రాళ్ల దాడి చేశారు, బీర్ సీసాలతో తన తల పగలగొట్టారన్నట్టుగా కూడా ఆయన వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఒకేసారిగా అల్లూరి రామారాజు జిల్లాతో పాటుగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో దీంట్లో పోలీసులు విచారణ చేసి కేసును ఛేదించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. పక్కా ఆధారాలతో కూడా కేసుకు సంబంధించి కూడా పూర్తిగా పూర్వ ఫలాలన్నింటి కూడా పోలీసులు బయట పెట్టారు. ఇక ప్రధానంగా దీంతో ఆయన ఏదైతే ప్రజా ఆదరణ ఏదైతే సానుభూతికి సంబంధించి ఇలాంటి ఉదంతానికి తెరలేపనట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా సంబంధించి కావచ్చు, విచారణకు సంబంధించిన నిజాలను బయట పెట్టిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక అభినయ్ దర్శన్కి సంబంధించి కూడా ఆయన గత కొద్ది రోజులుగా నుంచి కూడా భరోసా పార్టీ నెలకొల్పారు. పార్టీ ప్రచారానికి సంబంధించి కావచ్చు, గత కొద్ది రోజులుగా ఆ పార్టీ పేరుతో కూడా ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. తన ఏదైతే వ్యక్తిగత ప్రజాదరణ కావచ్చు, పార్టీకి సంబంధించిన ఆదరణ కావచ్చు, తన వైపు ఒకేసారిగా ప్రజలంతా మలుపుకునే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఈ స్కెచ్ వేశారన్నట్టుగా కూడా ఆయన వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఆయన 5గురితో ఏదైతే ఈ స్కెచ్ కు సంబంధించి కూడా పూర్తిగా దీంతో 5గురు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా తెలిసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా ఎక్కడ కారు దాడి చేయాలి, కారు అద్దాలు ఏ విధంగా పగలగొట్టాలి, తనకు సంబంధించిన తన పైన దాడి ఏ విధంగా దాడి చేయాలి, కత్తులతో పొడిస్తే ఏ స్పాట్ లో పొడిచాలి, ఎక్కడ పొడిస్తే ఏదైతే అపాయం ఉండదో అక్కడ సంబంధించిన స్పాట్లను ఆయన నేరుగా తన వాట్సాప్ ద్వారా ఈ 5గురికి షేర్ చేశారు. ప్రధానంగా దాడికి సంబంధించి కూడా పక్కా ఆధారాలను పోలీసులు సేకరించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో అంటే ఇదే ఉదంతానికి సంబంధించి తోటి పాస్టర్లు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇంత దాడి జరుగుతున్న క్రమంలో ఈ వీడియో సంబంధించిన ఫుటేజ్ కావచ్చు, వీడియోను ఎలా తీయడం జరిగింది, ఇంత దాడి జరిగిన తర్వాత ఆయన మాటలు కావచ్చు, సంభాషణ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రధానంగా గతంలో ప్రవీణ్కి సంబంధించిన పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి కూడా తన పైన ఏ విధంగా దాడి జరిగిందో, తనను ఏ విధంగా చంపేశారో, తనను కూడా తన పార్టీకి సంబంధించి కావచ్చు, తన ప్రజాదరణ సంబంధించి కావచ్చు, తనను కూడా ఈ విధంగా మట్టు పెట్టాలని చూస్తున్నట్టుగా కూడా ఒక మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పాస్టర్ అభినవ్ దర్శన్ ఇప్పుడు సంబంధించి కూడా ఆయన చేసిన ఈ ఏదైతే స్కెచ్ ఉందో దీంతో సోషల్ మీడియా వేదికగా కూడా పూర్తి స్థాయిలో ఆయన పైన ఏదైతే సామాన్య ప్రజలు కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇట్లాంటి ఉదంతాలు కావచ్చు, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూడా ఇట్లాంటి స్కెచ్లు వేయడం కావచ్చు, ఎందుకు ఈ అభినవ్ దర్శన్కి సంబంధించి ఈ విధంగా చేయాల్సి వచ్చింది, ప్రధానంగా అంటే 2 మతాల మధ్య చిచ్చు రేపేందుకే ఈ ఉదంతానికి తెరలేపారు. దాంట్లో ప్రధానంగా ఇంత స్కెచ్ వేయడం జరిగింది. దీంట్లో 5గురు ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాంట్లో నేరుగా వాట్సాప్ చాటింగ్ ఉంది. వాళ్ళకి సంబంధించిన కూడా 5గురిని ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అసలు ఎందుకు ఈ ఉదంతానికి అభినవ్ దర్శన్ తెరలేపారు, పార్టీకి సంబంధించి సానుభూతి కోసమా, లేదా దీంతో ఇతర మతాలకు సంబంధించిన చిచ్చు పెట్టేందుకు ఏదైనా కోణం ఉందా? ఈ 2 అంశాలకు సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తంగా
ఈ ఉదంతం తర్వాత కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఇక్కడ ఏదైతే అక్కడ ఆంధ్ర ప్రజలు కావచ్చు, అల్లూరి సీతారామరాజు సంబంధించిన జిల్లా ప్రజలు కావచ్చు ఒకేసారిగా విసిగిపోయారు. ఎందుకంటే ముందుగా తన పైన దాడి జరిగిన తర్వాత సానుభూతి అంతా కూడా అభినవ్ దర్శన్కి వెళ్ళింది. తన పైన దాడి జరిగింది. కొంతమంది మతస్థులు సంబంధించి కూడా ఆయనకు వత్తాసు పలికారు. ఆయనకు సంబంధించి కూడా ఆయన పాజిటివ్ గా ఉన్నారు. ఆయనకు సంబంధించి అభినవ్ దర్శన్ పైన దాడిని ఖండించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే పోలీసులు ఈ సంబంధించిన విచారణ అయితే ప్రధానంగా చూసుకుంటే తనకు తాను ప్రవీణ్ పగడాల అనుచరుడిగా చెప్పుకుంటూ గతంలో ఏదో జరిగింది, నన్ను కూడా చంపబోతున్నారని చెప్పిన అతను మొత్తాన్ని కరిగి ఎలా పోలీసులు దీన్ని కనుక్కున్నారు అసలు? రైట్, ప్రధానంగా ఈ అభినవ్ దర్శన్ కి సంబంధించి కూడా తనను పట్టించింది వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఆడియోకి సంబంధించిన కాల్స్ కావచ్చు. తన ఫోనే తనను పట్టించిన నేపథ్యం ఉంది. పోలీసుల దర్యాప్తులో పూర్తి స్థాయిలో అభినయ్ సంబంధించి కూడా 5 సభ్యులతో కలిసి ఈ ప్లాన్ వేసినట్టుగా తెలుసు. తనపై దాడి ఎక్కడ జరగాలి, కారు అద్దాలు ఎక్కడ ఎలా పగలగొట్టాలి, శరీరంలో ఏ భాగాలు ఎలా పొడవాలో క్లియర్ కట్ గా వివరిస్తూ వాళ్ళకు వాట్సాప్ చాటింగ్ చేశారు, వాళ్ళతో సంభాషణ జరిపారు. అదే మొబైల్ నుంచి. అలాగే ఈ ఆధారంగా కావచ్చు నిందితులు ఒకరికి సంబంధించిన భార్యకు సంబంధించిన సోషల్ మీడియాలో అకౌంట్ ని ట్రాక్ చేయడం ద్వారా పోలీసులు ఈ బలమైన ఆధారాలు లభించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా 5గురిలో ఒకరికి సంబంధించిన వాళ్ళ వైఫ్ కి సంబంధించిన సోషల్ మీడియాను అకౌంట్ ను పోలీసులు ట్రాక్ చేయడం జరిగింది. ఈ ఆధారాలతో కూడా పక్కాగా అభినవ్ దర్శన్ కి సంబంధించి కూడా ఆయన చాటింగ్ కావచ్చు, సంభాషణలు కావచ్చు, ఎవరెవరితో ఎలా సంభాషించారు, ఏ టైంలో అక్కడ ఇన్వాల్వ్ ఉండాలి, ఏ టైంలో రావాలి, ఏ టైంలో దాడి జరగాలి, ఏ టైంలో ఎక్కడ, ఏ టైంలో ఏ స్పాట్ లో కొలవాలి, మొత్తంగా ఇవన్నీ కూడా పక్కడ్బందీగా అభినవ్ దర్శన్ ప్లాన్ చేసుకున్నారు. తన ప్రజాదరణ కోసమా లేదా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇరు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఏదైనా తెరలేపారా, వీటన్నిటి కోణాలకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. పక్కాగా ఆధారాలు కావచ్చు. అభినవ్ దర్శన్ ఫోనే ఇప్పుడు ఆయనకు పక్క ఆధారాలతో సంబంధించి ఆయనను పట్టించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఒకేసారిగా సోషల్ మీడియాకి సంబంధించి కూడా అభినవ్ దర్శన్ కి సంబంధించి కూడా విమర్శలు వెలువెత్తున్నాయి. ఇట్లాంటి దాడికి సంబంధించి కూడా సహించబోదు. ఇతర మతాలకు సంబంధించి కావచ్చు, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే దేశానికి సంబంధించి ఇట్లాంటి స్కెచ్లు వేయడం కావచ్చు,